ఆదివారం రోజు ఏదైనా సినిమాకి వెళ్దాం అనుకున్నాడు జయంత్. కానీ అప్పుడే వాళ్ళ అమ్మ అనంత పిలిచింది. జయంత్ అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి సూర్య ఇచ్చిన పుస్తకాలు ఆమె ముందున్నాయి. జయంత్లో అతనికి తెలియకుండానే ప్రకంపనలు మొదలయ్యాయి. అమ్మ, నా నోట్బుక్స్ చదివి ఉంటుందా అని అనుకున్నాడు. ఈ పుస్తకాలు నీ దగ్గర ఎందుకున్నాయి జయ అని అడిగింది అనంత. నా ఫ్రెండ్ చదవమని ఇచ్చాడమ్మా అని చెప్పాడు. చదివావా మరి అని అడిగింది. 2-3 పేజీలు చదివి పక్కన పడేశాను అన్నాడు జయంత్. ఎందుకని, చదవాలనిపించలేదా అని అడిగింది. నాకు కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించి పక్కన పెట్టాను అన్నాడు. అంతేకాని నీ క్లాస్ పుస్తకాల కోసం కాదన్నమాట అని అంది. ఆమె మాటలకి జయంత్ బిత్తరపోయాడు. వీటిని వెనక్కి ఇవ్వకుండా ఇంట్లో ఎందుకు ఉంచావు అని అడిగింది అనంత. ఈ మధ్యనే ఇచ్చాడమ్మా, అయినా వాటిని నన్నే ఉంచుకోమన్నాడు అని చెప్పాడు. ఈ పుస్తకాలకి ఓ ధర ఉంది. నీ మిత్రుడు ఈ పుస్తకాలు రాసి ఉంటే కాంప్లిమెంటరీగా ఇచ్చాడు అనుకోవచ్చు. అతడు డబ్బులు పెట్టుకొని ఇచ్చాడు అంటే నీ నుండి ఏదో ఆశిస్తున్నాడని చెప్పింది. స్టూడెంట్స్ యూనియన్ పెడదామన్నాడు. అలాంటివి నాకు ఇష్టం లేదు అన్నాను. అయితే సరే, ముందు ఈ పుస్తకాలు చదువు అన్నాడు. బాగుండదని తీసుకున్నాను అని చెప్పాడు జయంత్. నీకు అంత మొహమాటం ఎందుకు, వద్దని చెప్పాల్సింది. ఈరోజు ఈ పుస్తకాలు గందరగోళంగా అనిపించవచ్చు, రేపు ఇవే బాగుంటాయి. అప్పుడు నీకు చదువు మీద దృష్టి ఉండదు, ఉద్యమాల్లో తిరుగుదువు గాని ఏదో ఒకరోజు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు అని అంది అనంత ప్రశాంతంగానే. అయినా ఆ మాటలు గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. అనంత ఉద్యోగం చేయడం లేదు కానీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకు చదువుకుంది. ఇప్పుడు వస్తున్న సాహిత్యం పట్ల ఆమెకు కొన్ని అభిప్రాయాలున్నాయి. అయితే ఆమె ఎప్పుడు బయట వ్యక్తులతో వాటి మీద చర్చించదు. నేను ఈ పుస్తకాలు సూర్యకి ఇచ్చేస్తానమ్మా అని అన్నాడు జయంత్. మా అమ్మ ఇవ్వమందని చెప్పు అని అనగానే మళ్ళీ బిగుసుకుపోయాడు. జయ, నువ్వు ఈ మధ్య ఎందుకు నిద్రపోవడం లేదో, ఎందుకు అశాంతిగా ఉంటున్నావో నాకు అర్థమైంది. ముందు చదువు మీద దృష్టి పెట్టు, ఇంకో ప్రపంచంలోకి వెళ్ళకు అని అంది. దాంతో జయంత్ తలూపాడు. ఓసారి సూర్యని మన ఇంటికి తీసుకురా, నాకు అతనితో మాట్లాడాలని ఉంది అని అనగానే కాస్త భయంగా చూశాడు జయంత్. నేను చదువుకున్నాను జయ, నీ స్నేహితుణ్ణి ఇంటికి పిలిచి అవమానించడానికి కాదు. ఆ మాత్రం సంస్కారం నాకుంది. అతని అభిప్రాయాలు తెలుసుకుందామని రమ్మంటున్నాను అని అంది అనంత. దానికి జయంత్ సరే అమ్మా అన్నాడు. ఇక మదన్ సీరియస్గా ఉన్నాడు. ఆరవలి విషయంలో అతని అభిప్రాయం విన్నాక జయంత్లో అతని పట్ల రకరకాల భావాలు కలిగాయి. అందులో ఉత్సుకత ఒకటి. ప్రేమించినప్పుడు ప్రేమించడంలో ఆగిపోడు, ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు మదన్ ఏం చేయబోతున్నాడనేది జయంత్ ఉత్కంఠ. ఏంటి మదన్, ఎందుకంత సీరియస్గా ఉన్నావు అని అన్నాడు జయంత్. ఆరాని మధుగాడు లవ్ చేస్తున్నాడు అన్నాడు మదన్. ఆరా అంటే అని ఆగిపోయాడు జయంత్. నువ్వు అనుకునే ఆరా కాదు, దాన్ని ప్రేమించరు. నేను ఆరావళి గురించి మాట్లాడుతున్నాను. మధు లవ్ చేయడం తప్పంటావా అని అడిగాడు జయంత్. నేను చేస్తున్న పని కూడా అదే కదా అని నువ్వు అంటున్నావు. మధుగాడి సంగతి నీకు తెలుసా? వాడు ఇప్పటికీ 10 మంది అమ్మాయిల్ని ప్రేమించాడు. బస్సు సీట్ల మీద టవాల్ వేసినట్లు ఈ అమ్మాయి నాదిరా, ఎవరు నా లవర్ని చూడడానికి వీల్లేదు అని అంటాడు. మనకంటే ఓ సంవత్సరం సీనియర్ అని వాడికి పొగరు అన్నాడు మదన్. అది సరే, నువ్వు నాలెడ్జ్ ఎక్స్ప్లోరేషన్ గురించి మాట్లాడుతుంటావు, ఇప్పుడు ఈ ప్రేమ గొడవల్లో పడిపోతున్నావేంటి అని అడిగాడు జయంత్. నేను నాలెడ్జ్ గురించి మాట్లాడలేదు జయంత్, కల్చరల్ ఎక్స్ప్లోజర్ గురించి మాట్లాడాను అని అన్నాడు మదన్. యూనివర్సిటీలో ఇలాంటి గొడవలు ఉండవా అని అడిగాడు జయంత్. ఉంటాయి, అక్కడ ప్రేమ కంటే పాలిటిక్స్ ఎక్కువ. ఏరియాని బట్టి క్యాస్ట్ సిస్టమ్ డామినేట్ చేస్తుంది. అది లేని చోట లెఫ్ట్ అండ్ రైట్ వింగ్స్ ఎదురెదురుగా ఉంటాయి అన్నాడు మదన్. జయంత్కి ఆ వింగ్స్ ఏంటో అర్థం కాలేదు. అందుకు కాస్త సంతోషం కలిగింది అతనికి. మదన్ మామూలు విద్యార్థి కాదు. అతని ఫ్యామిలీ, అతనికున్న సర్కిల్ వల్ల అనేక చోట్లకి తిరుగుతుంటాడు. ఎలాంటి వారినైనా ఈ ప్రేమ అనేది కొంతకాలం ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నాడు. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు జయంత్. చేసేదేం లేదు, ఎవరు ముందు ఎక్స్ప్రెస్ చేస్తారో చూడాలి. అయినా ఈ సంవత్సరం తర్వాత వాడు డిగ్రీ కాలేజీకి పోతాడు. ఆరా మనతో ఉంటుంది. ఈ కొన్ని నెలలు వాడిని శునకానందం పొందని అని అన్నాడు మదన్. అయితే ఈలోపు మధు ఎక్స్ప్రెస్ చేస్తే అని అడిగాడు జయంత్. ఆడవాళ్ళు తలదించుకొని నడుస్తారేమో గాని ఎవరు ఎలాంటి వారో బాగా గమనిస్తారు. మధుని ఆరా ఒప్పుకుంటుందని నేను అనుకోను అన్నాడు మదన్. ఆరవలిని ఇంకెవరైనా ఆరాధిస్తున్నారేమో అని అన్నాడు జయంత్. అప్పుడు జయంత్ కళ్ళల్లోకి చూశాడు మదన్. నువ్వు ఆరాధిస్తున్నావా? అవును. నువ్వు ఎప్పుడు చెట్ల దగ్గర ఉంటావు, ఎవరి కోసమో వెతుకుతున్నట్లు ఉంటావు. అది ఆరా కోసమేనా అని సూటిగా అడిగాడు మదన్. మొన్న నువ్వు చెప్పినప్పుడు అన్నాను,
ఈ వయసులో అలాంటివన్నీ ఏంటని నేను కెరీర్ మీద దృష్టి పెట్టాను. ముందసలు ఆడపిల్లల కళ్ళల్లోకి చూడాలంటేనే నాకు భయం అన్నాడు జయంత్. అంటే కళ్ళ కిందకు చూస్తానంటావు అని అన్నాడు మదన్. దాంతో బిత్తరపోయి చూశాడు జయంత్. అలా చూస్తావు ఎందుకు? నిర్మలంగా ఆడ మగ కళ్ళలోకి చూసుకునేది 10-11 సంవత్సరాల వయసు వరకే. టీనేజ్ టెంప్టేషన్స్ మొదలయ్యాక చూపులు ఎద మీదకు జారిపోతాయి. అలా చూడకపోతేనే వాడిలో ఏదో లోపం ఉన్నట్లు అని అన్నాడు మదన్. అది సభ్యత అంటావా అని అన్నాడు జయంత్. నువ్వు చలం పుస్తకాలు చదవలేదా అని అడిగాడు మదన్. లేదు అన్నాడు జయంత్. కెరీర్ మీద దృష్టి అన్నావు కదా, ఆరావళి పర్వతాల గురించి చదివావు కదా, వాటిని చూడడానికి సభ్యత కావాలా? అందమైన గులాబీ పువ్వుని చూడడానికి సభ్యత, సంస్కారం కావాలా? ఇలాంటి చాలా విషయాలు చలంగారు చెబుతారు. నువ్వు చదివే పుస్తకాలు వేరు అనుకుంటా అని అన్నాడు మదన్. ఈ మధ్య బుక్ రీడింగ్ తగ్గింది మదన్ అన్నాడు జయంత్. నిన్ను నేను ఎనలైజ్ చేస్తున్నా జయంత్. నువ్వు గాని సూర్య గాని ఎవరైనా సరే మన వయసులో స్త్రీని చూస్తారు, చలిస్తాడు. నీలాంటి వారైతే అదేదో పాపం చేసినట్టు ఏం చేస్తారు అన్నాడు మదన్. అది విని జయంత్ కళ్ళు విశాలమయ్యాయి. సైలెంట్ లవర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళు ఊహలకి పరిమితం. నా వరకు నేను ఆరావళిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. తను అంగీకరిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మధుగాడు అలా కాదు, గులాబీ రేకుల్ని చప్పరించే రకం. అందుకే వాడి మీద కోపం నాకు అన్నాడు మదన్. మంచిది, నీ ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నాడు జయంత్. అలా అంటున్నప్పుడు అతని గొంతు అతనికే పేలవంగా అనిపించింది. ఇక అనంత తన భర్త తిలక్కి కొడుకు జయంత్ గురించి చెప్పింది. అతను ఆశ్చర్యంగా చూశాడు. ఇప్పటి వరకు వారి కుటుంబాల్లో ఉద్యమాల్లోకి వెళ్ళిన వారంటూ లేరు. కొత్త పరిమళం రాబోతుందా అని అన్నాడు అనంతతో. కానీ జయంత్లో అలాంటిది ఉంటుందని నేను అనుకోను. వాడు ఇంట్రోవర్ట్. అలాంటి వారు ఉద్యమాలకు పనికిరారు. మహా అయితే విమర్శకులవుతారు, అది కూడా గది గోడల మధ్య అని అంది అనంత. ముందుగా అలా ఊహించడం పొరపాటు అనంత. వాడు మనకి ఒక్కగానొక్క కొడుకు. వాణ్ణి దూరం చేసుకుని నేను బతకలేను. ఏం చేస్తావో అంతా నీ చేతిలో ఉంది అని అన్నాడు తిలక్. మరేం బాధపడకండి, నాకు జయంత్ మీద చాలా ఆశలున్నాయి. వాడు ప్రపంచాన్ని అంతా మార్చేయాలని నేను కోరుకోవడం లేదు. రేపు ఏం జరుగుతుందో మనం చెప్పలేం. వాడి వల్ల వాడికి లోకానికి అపకారం జరగకూడదని మాత్రం అనుకుంటున్నా. అందుకు ప్రయత్నం చేస్తాను. అవసరం అనుకున్నప్పుడు మీరు జోక్యం చేసుకుందరు గాని మనం విఫలం కావచ్చు. అన్నిటికీ తయారుగా ఉందాం అని అంది అనంత. దాంతో తిలక్ మౌనంగా ఉండిపోయాడు. ఇక జయంత్కి తన నోట్బుక్ తీసి అలా రాసుకుపోవాలనిపించింది. అవును, ఇది నా సొంతం. ఎవరు దీన్ని చూడకూడదు, చదవకూడదు. నేను మొదట రాసినప్పుడు 2-3 పేజీలు ఖాళీలు వదిలేశాను. ఇప్పుడు నాకు ఇష్టమైన గులాబీ రంగు కలంతో అక్కడ దయచేసి ఈ నోట్బుక్ పేజీలో తెరవకండి. నా అనుమతి లేకుండా ఎవరు ఇది చదివినా వారు నా ప్రథమ శత్రువులు అవుతారు అని రాశాడు. అలా రాసుకున్నాక కాస్త తృప్తి అనిపించింది జయంత్కి. అయినా చదివితే అమ్మా నాన్నలు చదవాలి. ఇప్పట్లో అంతకు మించి చదవడానికి ఎవరికీ అవకాశం లేదు. చలం గురించి మదన్ చెప్పాక మా లైబ్రరీకి వెళ్ళాను. నాకు ఆయన రాసిన పుస్తకాల్లో ప్రేమలేఖలు నచ్చింది. స్త్రీ పుస్తకం అది. తర్వాత మహాప్రస్థానం సంపుటికి ఆయన శ్రీశ్రీ గారికి ఇచ్చిన యోగ్యతా పత్రం. అంతవరకే చదివాను. ముందే హెచ్చరించాడు కదా, తట్టుకోగల చెవ ఉంటేనే ఈ పుస్తకం పేజీలు తెరవమని. నాకు చెవ ఉందో లేదో తెలియదు. అది పరీక్షకి పెట్టుకోవాలని నేను అనుకోలేదు. స్త్రీకి ఓ హృదయం ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి. వీటిని ముందు ఒప్పుకోవాలి. అలా కనీసం ఆలోచించమని ఓ మగవాడు చెప్తున్నాడు. ముందు ఆడవాళ్ళు చెబుతారేమో. హృదయం అనగానే మళ్ళీ ఆరావళి దగ్గర ఆగిపోయాను. ఆయన మైదానం కూడా రాశారు. అయినా స్త్రీ విషయంలో మైదానం అనే భావన నాకు అసంతృప్తిని మిగిల్చింది. ఆయన మైదానంలో చర్చించిన విషయాలు వేరు, స్త్రీ మైదానంలో ఉండకూడదు. ఎత్తులు పల్లాలు ఉండాలి. ఏ ఎత్తు పల్లము లేని శరీరాకృతి ఆడవారికి ఆనందాన్నివ్వదు. అప్పుడే జన్మించిన పిల్లలకు ముర్రుపాలు అమృతం అంటారు. ఎదనుండే కదా మానవజాతి అమృతాన్ని గ్రోలేది. చలాన్ని చదివిన మదన్ ఆరావళిని ఎవరో ప్రేమిస్తానంటే అంతా ఉలిక్కి పడడం ఎందుకు? అది చలం ప్రకృతి కాదు. అంటే ఎవరికి ఏది ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రం స్వీకరిస్తారన్నమాట. పొరపాటు ఏమీ లేదు. ఎక్స్ప్రెస్ చేయటం అనే ఒక లక్షణమే ప్రేమని సాధిస్తుందా? నన్ను వెంటాడుతున్న సందేహం ఇది. నేను అశక్తతని వదిలించుకొని తీరాలి. లేదా నా నుండి ఆరావళిని మాత్రమే కాదు, నన్ను కూడా ఎవరో ఒకరు శూన్యం చేసి తోడుకొని పోతారు. ఇప్పటికే ప్రపంచం పోటీగా తయారైంది. అందులో విజేతలదే రాజ్యం. పరాజితులు మౌనంగా తప్పుకోవాల్సిందే.
అందుకని నిన్నటి అపరాధ భావన నుండి, సంకోచాల నుండి నేను బయటపడుతున్నాను. మదన్ అన్నట్లు అది టీనేజ్ టెంప్టేషన్ కావచ్చు, అలాంటిది మగవారికి కాదు ఆడవాళ్లకు ఉంటుంది అని అనుకున్నాను జయంత్. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.